బ్రేకింగ్ న్యూస్ దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు నిన్న సాయంత్రం సుమారు 6:50 రెడ్ ఫోర్ట్ సమీపంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ కారు ఒక్కసారిగా పేలిపోయింది. ఆ ఘటనతో మొత్తం ప్రాంతం ఒక్కసారిగా భయాందోళనకు గురయింది. సాక్షులు చెబుతున్నట్లుగా ఆ కారు హ్యుండై i20 అది నెమ్మదిగా వెళ్తున్న సమయంలోనే ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయిందని తెలిపారు. ఈ పేలుడుతో సమీపంలో ఉన్న ఆటోలు బైకులు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. ఇప్పటివరకు 8 మంది మృతి 20 మందికి పైగా గాయాలు అయినట్లు అధికారులు ధృవీకరించారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రారంభ విచారణ ప్రకారం ఇది సాధారణ ప్రమాదం కాదని ఒక ఉగ్రదాడిగా భావిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ ఇప్పటికే సాక్ష్యాలను సేకరిస్తోంది. ఎన్ఐఏ, ఢిల్లీ పోలీస్, ఇంటెలిజెన్స్ టీమ్స్ కలిసి సంయుక్త విచారణ ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించబడింది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాల్లో సెక్యూరిటీ బలపరిచారు. ప్రస్తుతం రెడ్ ఫోర్ట్ పరిసర ప్రాంతం పూర్తిగా మూసివేయబడింది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద విషయాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇది విష్ణు న్యూస్ నుండి ఢిల్లీలో జరిగిన ఈ దుర్ఘటనపై తాజా అప్డేట్. మరిన్ని విశ్వసనీయ వార్తల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.